రోజు నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో మొదలుపెట్టాం. మీరు చేసినటువంటి నిర్వాకం వలన, నిధుల మళ్లింపు వలన 94 కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆగిపోతే ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం 74 పథకాలని మేము రివైవ్ చేశాం. 40 పైసలు మేము పెడితే కేంద్రం 60 పైసలు ఇచ్చేటువంటి పథకాలు ఉంటే కూడా మీరు ఆపేశారు. ఆ 60 పైసల్ని కూడా వాడేశారు. ఇవాళ మేము ఆ 60 పైసల్ని ఇన్వెస్ట్ చేశాం, మా 40 పైసల్ని పెట్టామంటే రూపాయికి రూపాయి మేము పెట్టి ఆ స్కీముల్ని అన్నింటినీ కూడా పునరుద్ధరించాం. సో దట్ రేపటి నుంచి అన్నా రొటేషన్ నడుస్తుంది అని. ఇంకా మీరు ఇంత ఆర్థిక విధ్వంసం చేసిన తర్వాత కూడా మీరేదో ప్రజల కోసం ఛాంపియన్ లాగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి కాస్తైనా. ఇవాళ మరోవైపు ధాన్యం కొనుగోళ్ళు 5 సంవత్సరాలలో మీరు కొనుగోలు మీద రైతులకు ఇచ్చినటువంటి డబ్బుని కేవలం మేము ఈ 2 నెలల్లోనే పే చేస్తున్నాం. అది కూడా ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే. ఎంత భారమో తెలుసా అది జగన్మోహన్ రెడ్డి గారు? ఆ భారం మోయలేకనే కదా మీరు తప్పించుకున్నది. కానీ రైతుల కోసం ఆ భారం మోయాల్సిందే. మనం ఇంకెక్కడైనా కష్టపడాలి, ఇంకెట్లా అయినా సంపాదించాలి, ఇంకా ఎట్లా అయినా ఈ కష్టంలోంచి బయటికి రావాలనే ఆలోచనతో మేము పనిచేస్తున్నాం తప్ప మీలాగా మేము కొనుగోలు దుకాణాలని బంద్ చేయలేదు, కొనుగోలు సెంటర్లను బంద్ చేయలేదు. ఈజియర్ మార్గం ఎంచుకున్నారు మీరు. ఎప్పుడైతే రైతులకి పేమెంట్లు నెల రోజులు ఇవ్వడం మానేశారో రైతులు మీకు కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఉండడమే మానేశారు. మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి పేమెంట్ని మేము ఈ 2 నెలల్లో చేసాం. ఎస్, చాలా చాలా ఒత్తిడి ఉంది, ప్రతిరోజు క్యాష్ అవుట్ఫ్లో ఉంది. అయినా సరే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, రైతులకి బాసటగా నిలవాలి అని. ఇది రైతులకు చేస్తున్నటువంటి భరోసా కార్యక్రమంగా మీకు కనపడడం లేదా? కాలువల్లో అభివృద్ధి చేస్తే అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే ఇది రైతుల కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టుగా కనపడడం లేదా? పోలవరాన్ని పూర్తి చేస్తే రైతుల కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టుగా కనపడడం లేదా మీకు? మీరిచ్చేటువంటి డబ్బులతోటే జీవితాలు మారవు. మనం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి అని అంటే వాళ్ళ భూములకు నీళ్ళు ఇవ్వాలి అనేటువంటిది నమ్మాం కాబట్టి ఆ దిశగా మేము ప్రాజెక్టులు తీసుకెళ్తా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు కూడా మా ప్రభుత్వ హయాంలో దాదాపు 4,144 కోట్ల రూపాయలని భూ నిర్వాసితులకు విడుదల చేయడం జరిగింది. మళ్ళీ మేము వచ్చే భూ నిర్వాసితులకు విడుదల చేయడం జరుగుతూ ఉంది. మీరేం చేయలేదు. మీరు చేసిందంతా కూడా అదొక పెద్ద స్కామ్. ఇంకో రోజు దాని గురించి డీటెయిల్స్ మా వాళ్ళు చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు ఎట్లా దాంట్లో దోపిడీ జరిగింది అనేటువంటిది. నేను ఆ విషయాల్లోకి ఇక్కడ పోవడం లేదు. ముఖ్యమంత్రి గారు అడుగు అడుగునా కూడా తాను ఇచ్చినటువంటి వాగ్దానాల్ని గుర్తు పెట్టుకున్నారు అని చెప్పడానికే ఈ పోలవరం ఎగ్జాంపుల్ ఇవాళ మీ ముందుకు చెప్పడం జరుగుతూ ఉంది. అది మా ఎన్నికల మేనిఫెస్టోలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ జనం పర్యటనలో ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మమ్మల్ని జనవరి 2వ తారీఖున పిలిచి దానికి సంబంధించి ఎంత ఒత్తిడి ఉన్నా సరే మనం వెళ్ళాం, మనం చూసాం, వాళ్ళ కష్టాలు విన్నాం, వాళ్ళకి బాసటగా నిలుస్తానని చెప్పాం, వాళ్ళకి నిలవాలి అన్నటువంటి ఒక్క ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పనితీరు. మీరు హామీల గురించి మాటల గురించి, మా మద్యపాన నిషేధం ఏమైంది, మీ సిపిఎస్ రద్దు ఏమైంది, ఇంకా గవర్నమెంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో జరిగిపోయింది అనేటువంటిది. ఎస్, మీ రాజకీయ అస్తిత్వం మీరు కోల్పోతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇటు అటు పరుగులు పెడతా ఉన్నారు. దాన్ని కాపాడుకోవడం కోసం ఒకవైపు జమిలీ ఎన్నికలు వస్తాయి 27లో అని చెప్తారు. 2029 దాకా ఎటువంటి ఎన్నికలు ఉండవని తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భ్రమ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో ఏదో అయిపోతుంది అనేటువంటి భ్రమ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరే రాత్రి సాక్షికి చెప్పి పత్రికల్లో పెద్ద వార్త రాయించుకుంటారు. పొద్దున్నే ఆ వార్తను చదువుకుని ఓహో రాష్ట్రం ఇంత గందరగోళంగా ఉందని మీరే నమ్ముతారు. ఉండండి, ఆ ప్రపంచంలోనే మీరు ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ ప్రపంచాన్ని ఏమంటారో కూడా
మీ అందరికీ తెలుసు. ఈ పాటికి ఆ ఊహాలోకంలోనే ఉండండి, ఆ భ్రమంలోనే మీరు బతకండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవైపు రోడ్లను టేకప్ చేశాం. మీరు ఎంత దుర్మార్గం అండి! 5 సంవత్సరాలలో రోడ్ల గురించి మీరు ఎక్కడన్నా కానీ పట్టించుకున్నారా? కనీసం ఇవాళ పాట్ హోల్ ఫ్రీ చేస్తున్నాం. మీరు బకాయిలు పెట్టిపోయారు సిఆర్ఎఫ్ ఫండ్స్, మేము వచ్చి క్లియర్ చేసాం. మేము అక్కడ తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ నేను చూడలా, ప్రతి ఒక్క పని చేసిన వాళ్ళకి చేశాం. మేము అమరావతిని ఇవాళ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, పోలవరాన్ని గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, మా రాయలసీమ ప్రాజెక్టులకి గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శాశ్వతంగా ప్రజలకు పనికొచ్చేటువంటి పనులు చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాలని అమలు చేయడానికి కూడా మొదలుపెట్టాం. కాస్త విశ్రాంతి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే అంత ఆదుర్ద పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రధానంగా ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఆ విషయం మీరు తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. అదే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టకపోయినా ఆయన ఇంటికి గోడ కట్టుకున్నాడు. ప్రజలకు రోడ్డు లేకపోయినా భూ నిర్వాసితుల్ని చేసి అక్కడ 4 లేన్ రోడ్డు వేసుకున్నాడు. ప్యాలెస్లు కట్టుకోవడం ఆయనకు అలవాటు, ప్రాజెక్టులు కట్టడం మాకు అలవాటు. మా బలహీనత, మేమేం చేస్తాం? మాకు ఈ పార్టీలో మా ఆలోచనలన్నీ ప్రజల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అది మా బలహీనత. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలహీనత ఆయన ప్యాలెస్లు కట్టుకోవడం. దట్స్ ది వే వీఆర్. ఏం చేద్దాం చెప్పండి? ఎక్కడన్నా పెన్షన్ల తొలగింపు కార్యక్రమాల మీద వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంది. ఎక్కడైనా రాజకీయ నాయకుడు ఎవరైనా పలానా పెన్షన్ ఇవ్వండి, పలానా పెన్షన్ ఇవ్వద్దు అని ఎక్కడన్నా చెప్పారా? ఇవాళ రొటీన్గా కార్యక్రమాల్లో అఫీషియల్స్ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటివి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని ఏదో భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ చేయడమే తప్ప ఎటువంటి రాజకీయ జోక్యం లేదు. మాకు సంబంధించినంత వరకు ప్రజల్లో ఇద్దరు ఉన్నారు, డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు. ఆ లేని వాళ్ళ పక్షాన నిలబడమే మా ప్రభుత్వం ఇవాళ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. లేని వాళ్ళని ఉన్నవాళ్ళుగా తయారు చేయడము అనేటువంటి విధానంతోనే ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మేమేదో ఇంత పెన్షన్ ఇస్తాం, మీరు దాంతోనే కాలం గడపండి అని కాదు. పెన్షను ఇస్తాం, మీ జీవితాలని తలరాతలు మార్చేటువంటి మీ పొలాలకు నీళ్ళు ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తెచ్చి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు తెస్తాం అనే బ్యాలెన్స్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది. చెప్పాను కదా, రాత్రి ఆయనే పేపర్లో ఈ సబ్జెక్టు మీద రాయండి అంటాడు. పొద్దున్నే అది రాసేసి ఓహో రాష్ట్రం మొత్తం ఇట్లా ఉంది అని ఆయనే భ్రమంలో బతుకుతున్నాడు. బతకనేయండి. ఆ ప్రపంచంలో ఆయన ఉండడమే మాకు కూడా మంచిది. జనజీవనంలోకైనా ఇప్పుడు రాలేకపోతున్నారు, రైట్, ఉండనియండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.